అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి ఇంతకు ముందే మన పెద్దలు నినాదాలు ఇప్పించారు, నేను కూడా ఒకసారి ఇప్పియాలనుకుంటున్నాను. కాబట్టి అందరం కూడా కలిసి ఒకసారి ఇద్దాం. రెండు చేతులెత్తి మనము రేవంత్ రెడ్డికి వినిపించాలి. ఆయన ఈరోజు ఏమంటున్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్. కాబట్టి ఆయనకు వినిపించాలా. మన యూసుఫ్ కూడా సత్తా ఏందో, మన హిందువుల సత్తా ఏందో, మన ఆడబిడ్డల సత్తా ఏందో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి వినిపించాలా. అందుకే మీరందరూ ఒక్కసారి రెండు చేతులెత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అందరికీ నమస్కారం. చాలా మంది చాలా విషయాలు మన పెద్దలు మనకు వినిపించారు. ఎన్నికల్లో 3 పార్టీలు పోటీ చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అది పూర్తిగా మరి ఎంఐఎం పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఎంఐ ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా సిగ్గుండాలే, ఎన్నికల్లో టోపీ పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు. టోపీ పెట్టుకొని ఈరోజు ఆయన చెప్తున్నాడు చాలా ఓపెన్ గా, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కూడా రకంగానే ఉంది. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఆశీర్వాదాలతో, అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. ఎవరైనా గతంలో ఎంఐఎం పార్టీ తరఫున పతంగు గుర్తు పెట్టుకొని పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ. అయినా ఈరోజు ఆయన ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకొని పతంగు గుర్తు స్థానంలో చేయి గుర్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకొని అద్దెకు తెచ్చుకొని అభ్యర్థిని నిలబెట్టాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి వచ్చింది, కాంగ్రెస్ పెట్టుకొచ్చింది. ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పారు, ఈరోజు ఎన్నికల కోసము కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ముందు పూర్తిగా మోకరిల్లిందని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ఓట్ల కోసం గత నెల రోజులుగా ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదు. పూర్తిగా జూబ్లీహిల్స్ లో ఏ రకంగా గెలవాలి, జూబ్లీహిల్స్ లో ఏ రకంగా ముస్లింల ఓట్లు వేయించుకొని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంత్రులు వేరే పని చేయడం లేదు. ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళు ముస్లింల బస్తీలు పోతున్నారు. కాంగ్రెస్ మంత్రులు ఎక్కడ పోతా ఉన్నారు? ముస్లింల బస్తీలు పోతున్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టు 1,00,000 ఓట్లు ఉన్నాయి. కానీ మజ్లిస్ పార్టీ కానిటువంటి 3 లక్షల ఓట్లు ఉన్నాయి కదా. మరి ఒక రాజకీయ పార్టీగా అందరిని అడగాల్సిన అవసరం ఉంది. కానీ హిందువులంటే లెక్క లేదు, హిందువులంటే గౌరవం లేదు, హిందువులంటే భయం లేదు, హిందూ దేవాలయాలంటే భక్తి లేదు. ఈరోజు బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి గుడి, అనేక సంవత్సరాలు ఉన్నటువంటి గుడిని గత నెల రోజుల క్రితము ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 50 గజాల నుండే ఆ యొక్క స్థలాన్ని మరి గుడి కూలగొట్టి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్నది. ఆ విగ్రహాన్ని మాయం చేశారు. మరి అదే సమయంలో గోల్కొండ మెహందీపట్నం దగ్గర మిలిటరీ భూమిని కబ్రస్థాన్కి ఇస్తాడు. అసలు చెప్తే 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తాడు. ఎర్రగడ్డలో ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మజ్లిస్ పార్టీ డిమాండ్తో
అక్కడ కూడా వేల గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తారు. అయ్యా రేవంత్ రెడ్డి, మరి హిందువులకు ఎందుకు ఇవ్వయా? ఒక ముస్లింలకు ఎందుకు ఇస్తావు? ఒక ముస్లింలకు వస్తే ఓట్లతోటే మీ పార్టీ నడుస్తుందా? కాదు. వాళ్ళు ఎంతసేపు మజ్లిస్ పార్టీ యొక్క ఆదేశాలను శిరసా వహించేటువంటి పార్టీలు. మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే వంగి వంగి సలాంలు కొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం తక్కువ తినలే. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మరి ఎంఐఎం పార్టీ ఆడింది ఆటగా, పాడింది పాటగా నడిచింది. ఆయన చెప్పాడు, నేను అసదుద్దీన్ ఓవైసీ ఒక విమానం తీసుకొని దేశమంతా తిరిగి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేస్తాను. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ 2 పార్టీలు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలు. ఈ 2 పార్టీలు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ ఉంటారు. అందుకే ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మన దగ్గరికి వస్తే మనం అడుగుతామనే భయం ఎందుకు? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, ఏం చెప్పిండు రాహుల్ గాంధీ? మా పార్టీ అధికారంలోకి వస్తే ఎప్పుడు చెప్పిండు? 2 సంవత్సరాల క్రితం చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. మహిళలందరికీ నెలకు 2,500 ఇస్తాను. మీకు వస్తున్నాయమ్మా 2,500? ఇంకో మాట చెప్పాడు, పొదుపు సంఘాలకు ఏదైతే బ్యాంకు వడ్డీ తీసుకుంటుందో ఆ వడ్డీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. మీరు ₹1 కూడా ఏదైతే బ్యాంకులో రుణాలు తీసుకుంటారో మహిళలు కట్టాల్సిన అవసరం లేదన్నాడు. ఎక్కడ ఇస్తున్నారమ్మా? వడ్డీ ఇస్తున్నారా? వడ్డీ ఇవ్వడం లేదు. అంతేకాదు, పెళ్ళిళ్ళైతే ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామన్నాడు. కానీ నేను అడుగుతా ఉన్నాను, ఏ ఒక్కరికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చావు కదా? నా మహిళలకు, నా తల్లులకు, మా అక్కలకు, మా చెల్లెళ్లకు నెలకు 2,500 ఇచ్చి నెలకు వాళ్ళని ఆదుకుంటారన్నావు కదా? అధికారంలోకి వచ్చావు కదా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కదా, 2 సంవత్సరాలు అయింది కదా. ఏ ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏ ఒక్కరికి తులం బంగారం ఇవ్వలేదు. అంతేకాదు, కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు ఉంటే, డిగ్రీ ఇంటర్మీడియట్ వెళ్ళేటువంటి అమ్మాయిలు ఉంటే ప్రతి అమ్మాయికి స్కూటర్ ఇస్తానన్నాడు. నేను అడుగుతాను రేవంత్ రెడ్డిని, ఈరోజు జూబ్లీస్ లో ఓట్లు అడిగే ముందు వీటికి ముందు జవాబు చెప్పు. ఎందుకు మహిళలకు 2,500 ఇవ్వడం లేదు? ఎందుకు తులం బంగారం ఇవ్వడం లేదు? ఎందుకు పొదుపు సంఘాలకు పావుల వడ్డీ బ్యాంకులో జమ చేయడం లేదు? ఎందుకు ఆడబిడ్డలకు స్కూటర్ ఇవ్వడం లేదు? రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కదా, నీ బాధ్యత. ఇవన్నీ కూడా ఈరోజు జవాబు చెప్పు. 2 ఏళ్ళు అయింది ఆ మాట మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీని తిరుగుతాడు, ముస్లింల ఓట్లు కావాలంటాడు, కానీ ఇచ్చిన హామీలు అమలు చేయడు. అంతేకాదు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నప్పుడు సంవత్సరం లోపల, ఇది 2 సంవత్సరాలు అయిపోయింది కానీ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అంతేకాదు నిరుద్యోగ యువతకు నెలకు ఉద్యోగం లేకపోతే నెలకు 4,000 రూపాయలు ఇస్తాడు. 4,000. ఏ ఒక్క నిరుద్యోగికి ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిరుద్యోగ వృత్తి ఇవ్వడం లేదు. అంతేకాదు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ ట్యూషన్ ఫీజు కోసము, వాళ్ళ పుస్తకాల కోసము, వాళ్ళ యూనిఫామ్ కోసము, వాళ్ళకు మరి ట్రాన్స్పోర్ట్ కోసము వాళ్ళకి 5 లక్షల రూపాయల విద్యా భరోసా క్రెడిట్ కార్డు ఇస్తా అన్నాడు. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఏ ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు. అంతేకాదు, దళిత కుటుంబాలు, ఎస్సీ కుటుంబాలు ఏవైతున్నాయో
ఆ కుటుంబాలకు 12 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. కానీ ఏ ఒక్క కుటుంబానికి తెలంగాణ గడ్డ మీద 12 లక్షలు ఇవ్వలేదు. అంతేకాదు బీసీల కోసం, బీసీల అభివృద్ధి కోసం 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు. కానీ ఎక్కడ కూడా 1,00,000 కోట్లు ఇవ్వలేదు. 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇస్తానన్నాడు, మనం ఎక్కడ కూడా ఇవ్వలేదు. పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ కొత్త వాళ్ళందరికీ ఇస్తానన్నాడు. 70-60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కొత్తగా పెన్షన్స్ మంజూరు చేస్తానన్నాడు. ఉన్న పెన్షన్స్ 2,000 ఉన్నాయి కానీ ఇప్పుడు దాన్ని 4,000 చేస్తా అన్నాడు. కొత్త పెన్షన్స్ లేవు, మరి ఉన్న పెన్షన్స్ పెంచలేదు. నేను అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాను, ఈ యొక్క జూబ్లీహిల్స్ లో మా అక్కల చెల్లెళ్ళ ఓట్లు, మా యువకుల ఓట్లు, జూబ్లీహిల్స్ ప్రజల ఓట్లు అడిగే ముందు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాల్సినటువంటి అవసరం, ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున నేను జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ వాడు ఎవరు ఇంటికి వస్తే చేయి గుర్తు కోటేమంటే లాచి చెప్ప మీద కొట్టండి. ఏమైందిరా మా 2,500 ఆడబిడ్డలది, ఏమైందిరా మా తులం బంగారము, ఏమైందిరా మా స్కూటర్లు, ఏమైందిరా మా పెన్షన్లు, ఏమైందిరా మా కొత్త రేషన్ కార్డులు, ఏమైందిరా మా నిరుద్యోగ వృత్తి, ఏమైందిరా మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైనా మా విద్యా భరోసా కార్డు అడగాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇవి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఓటేస్తే మనకు మనమే ఆత్మవంచన చేసుకున్న వాళ్ళం అవుతాం. మనకు మనమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని మనం అంగీకరించిన వాళ్ళు అవుతాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వెన్నుపోటు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వంచనలు మనం ఎప్పుడైతే తిరుగుబాటు చేసి అడగమో, ఎప్పుడైతే ప్రశ్నించమో, ప్రశ్నించే గొంతుగా మారమో, కాంగ్రెస్ పార్టీ ఇంకా మోసం చేస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి జూబ్లీహిల్స్ ఉన్నటువంటి 4 లక్షల మంది ఓటర్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేకాదు కాంగ్రెస్ పార్టీని అడగాలి, రేవంత్ రెడ్డి అడగాలి, అయ్యా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులే ముస్లింలకు ఇజ్జత్ ఉందని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మతం గురించి మాట్లాడతాడు, మాకు నీతులు చెప్తాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులే ముస్లింలకు ఇజ్జత్ ఉంటుందట, లేకపోతే ఇజ్జత్ ఉండదా? మరి హిందువుల ఇజ్జత్ ఎవరు చూడాలా? హిందువుల ఇజ్జత్ ఒక ముఖ్యమంత్రి మీ బాధ్యత కాదా? లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా హిందువుల గౌరవం వేరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు హిందువుల అవమానం చేస్తుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు అడ్డుకుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కట్టనివ్వలేదు కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కట్టారు. నరేంద్ర మోడీ గారు ఒక వీరుడుగా, నరేంద్ర మోడీ గారు ఒక శూరుడుగా, ఎవరికి భయపడకుండా, ఎవరికి తలదించకుండా అయోధ్యలో అద్భుతమైనటువంటి రామ మందిర నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దక్కింది. అందుకే మనం చేస్తా ఉన్నాను, మన గౌరవం ఉండాలంటే, మన ఆత్మ గౌరవం పెరగాలంటే, మన హిందువులు ఈ దేశంలో హిందూయిజం ఉన్నన్ని రోజులే, హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే సెక్యులరిజం ఉంటుంది. హిందూ ధర్మం లేకపోతే ఈ దేశంలో సెక్యులరిజం ఉండదు. మనతో విడిపోయినటువంటి బంగ్లాదేశ్ ఏమైందో, మనతో విడిపోయినటువంటి పాకిస్తాన్లో ఏమైందో తెలుసు. అక్కడ సెక్యులరిజం లేదు. మనతో ఉన్నటువంటి ఆ 2 దేశాలు విడిపోయిన తర్వాత అక్కడ ఇస్లాం ఉంది. కానీ భారతదేశం హిందూయిజం ఉంది కాబట్టి ఈ దేశంలో సెక్యులరిజం ఉంది. హిందూయిజం ఉన్నన్ని రోజులే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుంది. హిందూయిజం ఉన్నన్ని రోజులే మన దేశంలో గౌరవం ఉంటుంది, ఆత్మ గౌరవం ఉంటుంది. హిందూ ధర్మం కోసం పాటుపడాల్సినటువంటి అవసరం మనకందరికీ ఉంది. అందుకే మనం చేస్తా ఉన్నాను, ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.
మరొక పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఆయన ఈరోజు ఓట్లు అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయి 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క రోజైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడా? ఏ ఒక్క రోజైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడా? అసెంబ్లీకి వచ్చాడా? మన కష్టాల గురించి, మన ఇబ్బందుల గురించి ఏ రోజైనా కేసీఆర్ మాట్లాడా? ఆ పార్టీ ఇక్కడ లేదు, ఢిల్లీలో లేదు. బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే మూసీలో వేసినట్టే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు, కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళు. రేపు ఎమ్మెల్యే గెలిచినా ఉండినా ఊడినా మన జూబ్లీహిల్స్ కానీ తెలంగాణకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. బీఆర్ఎస్ గెలిచినా గెలవకపోయినా మన జూబ్లీహిల్స్కు, మన తెలంగాణకు, మన ప్రజలకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. ఎందుకంటే కేసీఆర్ కూడా ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అసదుద్దీన్ ఓవైసీ తోటి ఎంఐఎం పార్టీతో మాట్లాడాడు. అంతేకాదు నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను ఈరోజు బోడబండలో, అయ్యా కేసీఆర్ నువ్వు ఓట్లు అడిగే ముందు ఒక్కరోజు బోరబండకి రాయ్యా, 1 గంట సేపు, ఒక 2 కిలోమీటర్లు ఆ గుంతలు పడినటువంటి రోడ్లలో, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్నటువంటి ఆ బస్తీలలో 2 కిలోమీటర్లు పాదయాత్ర చేయిస్తాడు కేసీఆర్. ఆ తర్వాతనే ఓట్లు అడగాల్సిందే కోరుతా ఉన్నాను. ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు మిస్టర్ కేసీఆర్? 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ కొడుకు హైదరాబాద్ మంత్రిగా ఉన్నాడు, మీ ఇల్లు జూబ్లీహిల్స్ కూతవేట దూరంలో ఉంది. ఎంత వివక్షత జూబ్లీహిల్స్ పట్ల, ఎంత నిర్లక్ష్యం జూబ్లీహిల్స్ పట్ల. ఎందుకు వెనుకబడింది జూబ్లీహిల్స్? వెనుకబడేలే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ను వెనుకబడేశారు. వెనుకబడేశారు 2 పార్టీలు కలిసి. అందుకే ఈరోజు ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మూసీలు వేసినట్టే, మురిగిపోయినట్టే. అందుకే ఆలోచన చేయాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ, తెల్ల కార్డు ఉన్నటువంటి అందరూ కూడా బియ్యం ఇస్తా ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు జూబ్లీహిల్స్లో ఓడిపోతే బియ్యం ఆగిపోతాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ బియ్యం నీవి కావు. ఇస్తున్న బియ్యము గత నువ్వు ముఖ్యమంత్రి కాకముందే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఈ దేశంలో 83 కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోడీ గారు ప్రతి నెల బియ్యం ఇస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాడు. ఇక్కడ సూర్యుడు ఎక్కడ మొలిసినా ఈ ఒక్క రేవంత్ రెడ్డి కాదు, 100 రేవంత్ రెడ్డిలు వచ్చినా పేదలకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి బియ్యాన్ని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు అని సందర్భంగా మనం ఆయన అంటాడు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతే బియ్యం ఆపుతారు. ఎవరివా బియ్యం? మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుందా? ఇది బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. కరోనా అప్పుడు ఏ రకంగా నరేంద్ర మోడీ గారు ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండొద్దు, కడుపు నిండా తిండి పెట్టాలని ఆ రోజు ప్రారంభించాడు. ఈ రోజు వరకు కొనసాగుతుంది. కరోనా అప్పుడు ఏ రకంగా అందరికీ ఈ యొక్క 140 కోట్ల మంది ప్రజలకు ఏ రకంగా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి మన ప్రాణాలు కాపాడినటువంటి గనుడు పెద్ద వ్యక్తి నరేంద్ర మోడీ గారిని మనం చేస్తున్నాను. అలాంటి వ్యక్తి చేపట్టినటువంటి పథకము రేవంత్ రెడ్డి ఆపుతాడా? ఆయన అంటున్నాడు ఫ్రీ బస్సు కూడా ఆపుతాడు. అరే ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది? బస్సులో తిరిగితే కడుపు నిండదు. మనకు ఉద్యోగాలు కావాలి, మనకు పని కావాలి, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, మన బస్తీలు బాగుపడాలి, మన బస్తీలో రోడ్లు బాగుండాలి, మన బస్తీలో డ్రైనేజ్ సమస్య పరిష్కారం కావాలి, శుభ్రమైనటువంటి నీళ్ళు అందాలి, వీధి లైట్లు వెలగాలి. అది ఈరోజు కావాలి. మా పొదుపు సంఘాలకు పావలా వడ్డీ రావాలి, మా యువకులకు ఈరోజు ఉద్యోగాలు కల్పించాలి, మా పెన్షన్స్ 4000 చేయాలి, మా దివ్యాంగులకు వికలాంగులకు నువ్వు ఇస్తానటువంటి 6000 పెన్షన్ ఇవ్వాలి. అది ఈరోజు కావాలి. కానీ ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరిని కోరుతాను, ఈ నెల 11న జరగనున్నటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన మీద నమ్ముకోలేదు. వాళ్ళిద్దరిని నమ్ముకున్నారు. ఒకటి మజ్లిస్ పార్టీ మీద నమ్ముకున్నారు, 2 పైసలు నమ్ముకున్నారు. 2 పార్టీలు
ఈ రెండు పార్టీలు కూడా పైసలు నమ్ముకొని ఒక్కొక్క ఓటుకు మేము 20,000 ఇస్తాము 30,000 ఇస్తామని అంగట్లో సరుకును కొన్నట్లుగా జూబ్లీహిల్స్ లో ఓటర్స్ ను కొనాలని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నాం. నేను అందుకే జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాము, మనం అంగట్లో సరుకు కాదు, జూబ్లీహిల్స్ పులి బిడ్డలమని నిరూపించాల్సిన అవసరం ఉంది. పులి బిడ్డలుగా ఉండాలి, మనం అమ్ముడు పోయేటోళ్ళని కాదని నిరూపించాలి. వీడిచ్చేటువంటి 20,000 వీడిచ్చేటువంటి 25,000 తీసుకుంటే మన పిల్లల జీవితాలు, మన మురికి రోడ్లు, మన డ్రైనేజ్ సమస్య, వెలుగని వీధి లైట్లు, మన ఉద్యోగాలు, మన గౌరవము, మన పొదుపు సంఘాల వడ్డీ, మన ఆడపిల్లలకు సంబంధించినటువంటి గౌరవము ఏది ఉండదు. అందుకే నేను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి 20,000 కోట్లు అమ్ముడుపోవద్దు, బీఆర్ఎస్ కు 25,000 ఓట్లు అమ్ముకోవద్దని సందర్భంగా మనవేస్తున్నాం. మనమందరం కూడా ఆత్మ గౌరవంతో బతికేటువంటి వాళ్ళం, మనమందరం కూడా విశ్వాసంతో పనిచేసేటువంటి వాళ్ళం, మన భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళం, మన దేశం అభివృద్ధి జరగాలని కోరుకునేటువంటి వాళ్ళం. అందుకే ఎవరు డబ్బులు ఇచ్చినా మన అమ్ముడు పోవద్దనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. అందుకే భారతీయ జనతా పార్టీ గత అనేక రోజులుగా ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ లేకపోతే హైదరాబాద్ లో మన భవిష్యత్తు ఉండదు. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈ తెలంగాణలో మన భవిష్యత్తు ఉండదు, ఈ దేశంలో మన భవిష్యత్తు ఉండదు, మన భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉన్నన్ని రోజులే ఈరోజు ఇక్కడ రక్షణ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ గెలిచినన్ని రోజులే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ గెలిచినన్ని రోజులే ఇక్కడ సెక్యులరిజం ఉంటుంది. ఈరోజు అందుకే ఆలోచన చేయాలి. మా పెద్దమ్మ తల్లి గుడి బంజారాల్స్లో ఈ అమ్మ రోజు పూజ చేసేది, ఈ అమ్మ రోజు పూజ చేసేది. ఈమెకు పెద్దమ్మ తల్లిని దూరం చేసినటువంటి మూర్ఖులు, దురవులు ఈ కాంగ్రెస్ పార్టీని మనం చేస్తున్నాం. పెద్దమ్మ తల్లిని దూరం చేసి ఈమె పూజ చేస్తున్నటువంటి గుడిని కూలగొట్టారు, విగ్రహాన్ని మాయం చేశారు. ఎందుకు ఈరోజు హిందూ మతం పట్ల, హిందూ గౌరవం పట్ల ఇంత అన్యాయం చేస్తున్నారో ఆలోచన చేయాలి. 50 గజాల స్థలం ఇవ్వలేరా మీరు ఒక గుడికి? ఉన్నటువంటి గుడిని ఎందుకు ఈరోజు కూలగొట్టారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అందుకే మనీ వస్తున్నాను. పెద్దమ్మ తల్లి అమ్మ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు తల్లి? మా తాతల నుంచి చేస్తూ, వాళ్ళ తాతల నుంచి ఉన్నటువంటి గుడి మళ్ళీ కట్టాలి అంటే జూబ్లీహిల్స్ లో 1వ నెంబర్ మీద కమలం పువ్వు గుర్తు మీద మీరు ఓటు ముద్ర వేయాలి. అప్పుడు తప్పకుండా అమ్మకు గుడి ఎట్లా రాదో నేను చూస్తా, పెద్దమ్మ తల్లి గుడి ఎట్లా కట్టారో నేను చూస్తా. అందుకే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను, తప్పకుండా పెద్దమ్మ తల్లి గుడి కట్టే విషయంలో భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ లో గెలిచిన తర్వాత తప్పకుండా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం వస్తున్నాం. అంతేకాదు 11వ తేదీన అందరం కూడా ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్కి వెళ్ళి మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ పేరు మీద మీ ఓట్లు దొంగ ఓట్లు వేయాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. కొత్త ఐడి కార్డులు తయారు చేస్తూ ఉన్నారు, నకిలీ ఐడి కార్డులు తయారు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. నేను ప్రజలను కోరుతా ఉన్నాను, 100 కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు, దొంగ ఓటు వేయాలనుకుంటున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి. మన ఓటు వేయకుండా 7 గంటలకే వెళ్ళి ఉదయం లేచి 6 గంటలకు స్నానం చేసి దేవుడికి బొట్టు పెట్టి మీరు కూడా బొట్టు పెట్టుకొని పవిత్రమైనటువంటి హృదయంతో పోలింగ్ బూత్కి వెళ్ళి కమలం పువ్వు మీద గుర్తు వేయండి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొంగ ఓట్లు వేయాలని చూస్తున్నారు. మన ఓటును రక్షించుకోవాలి, మన ఓటు మనమే వేయాలి. మన ఓటు దొంగలు వేయకూడదు, మన ఓటు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేయకూడదు.
పోటీలు పడి రోజు పైసలు వంచుతున్నారు, పోటీలు పడి రోజు దొంగ ఓట్లు వేసుకోవడం కోసం చూస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి, మన జూబ్లీస్ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.